బ్రేకింగ్ న్యూస్ ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ కాసేపట్లో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వీరిద్దరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ కాసేపట్లో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వీరిద్దరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఇప్పు బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. ఇక కాసేపట్లో అంటే 10 గంటల సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటుగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఏదేమైనా సరే ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వీరిద్దరు నియామకం అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి కూడా అది పెండింగ్ పడుకుంటూ వస్తున్నది. అయితే నిన్న ఎట్ హోమ్ కార్యక్రమంలో ఇటు గవర్నర్ ని కలిసిన తర్వాత దీనికి తెరపడిందని చెప్పవచ్చు. ఇక ఇద్దరు కూడా అంటే గతంలో ఇద్దరు అంటే బీఆర్ఎస్ నుంచి ఎవరైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వాళ్ళు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయబడ్డారో వాళ్ళిద్దరు కూడా కొంత వాళ్ళు పెండింగ్ పడుకుంటూ వచ్చింది. సో వాళ్ళిద్దరు అంటే ముఖ్యంగా ఇటు మనకి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే కుర్ర సత్యనారాయణ, అదేవిధంగా ఈ మన ఇంకొక పర్సన్ ఇద్దరు కూడా ఇది ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొన్ని రోజులుగా పెండింగ్ పడుకుంటూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎవరైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్నారో వాళ్ళిద్దరు కూడా కొంత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మాత్రము ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు ఎమ్మెల్సీలను భర్తీ చేసేందుకు ముఖ్యంగా ఇటు కోదండరామ్ ని, అమీర్ అలీ ఖాన్ ఇద్దరిని కూడా గవర్నర్ కోటలో నియామకం కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం ఇద్దరిని నియమించింది. సో కాసేపట్లో అది ఇద్దరు కూడా శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.